గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఈ భారతిరెడ్డి గారు వైఎస్ఆర్సిపి రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నారని చెప్పి ఒక కథనం మీడియా వర్గాల్లో వస్తుంది. అది సాక్షి పేపర్కి గుడ్ బై చెప్తున్నారా, అసలు వైఎస్ఆర్సిపికే గుడ్ బై చెప్తున్నారా ఏంటనేది క్లారిటీగా కొంచెం చెప్పగలరా సార్? ముందుగా మీరు ఏమడిగారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ గారి యొక్క పాత్ర జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఉందనేది ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు, అదేవిధంగానే రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాంట్లో మనం ఎటువంటి సందేహం లేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భారతీ రెడ్డి గారి ప్రమేయం ఎంత మేర ఉంది ప్రభుత్వంలో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే వెనకలుండి నడిపించడము అని. కానీ సాక్షి వరకు వస్తే సాక్షినంతా చూసుకునేది భారతీరెడ్డి గారు అని చెప్పేసి అందరికీ తెలుసు. మరి సాక్షి ఇప్పుడు దానికి చట్టవిరుద్ధంగా నడుస్తూ ఉంది. ఇప్పటికి లైసెన్స్ కూడా ఏదో గతంలో క్యాన్సిల్ చేయడం జరిగింది ఇలా అని చెప్పేసి, చట్టవిరుద్ధంగా చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్పేసి వార్తలు ఉన్నాయి. అది జరుగుతూ ఉంది. మేబీ ఇప్పుడు అధికార ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకుంటుందా లేదనేది మనం వేచి చూడాలి. రెండో అంశం మీరు ఏమంటున్నారంటే, భారతీరెడ్డి గారు సాక్షి పేపర్కి గుడ్ బై చెప్తున్నారా, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారా? సార్ నిజంగా భారతీరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మేజర్ రోల్ ఉందా లేదా అనే విషయము అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నేనేదో చెప్తే జనాలు తెలుసుకునే పరిస్థితులు అనేది కాదు, కానీ అందరికీ తెలుసు. పేరుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు అయినప్పటికీ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా భారతీరెడ్డి గారిది అని చెప్పేసి అటు అధికార ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు కూడా నడిచేటువంటి చర్చ. ఇక్కడ మీరు ఏమంటున్నారు, ఇప్పుడు ఏ శాఖలో చూసినా అవినీతే. ఫైబర్ నెట్ అవినాష్ రెడ్డి గారు కుంభకోణము. దాంట్లో ఇప్పుడు భారతీరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడతారా లేదా మనం వేచి చూడాలి. ఒకవైపు సాక్షిని కాపాడుకుంటారా లేదా వేచి చూడాలి. అబ్బా కుంభకోణం అనేది అసలు మామూలుగా ఏదో కుంభమేళ జాతర అన్నట్టు అయిపోయింది సార్. ఆ పదం వింటా ఉంటే కుంభమేళ జాతర జరుగుతుంది కదా. ఆ మామూలుగా జాతరలో జనాలను చూసి అప్పుడు ఇలా కుంభకోణాలు ఎక్కువ అయిపోయాయి సార్ చెవులకి వినడం ఈ మధ్యకాలంలో. ప్రతిదీ కుంభకోణమే. ఏదో ₹1 ₹2 కాదు సార్, అంతా వేల కోట్లు లక్షల కోట్లే. ఏది చూసినా 1000 కోట్లకు పై మాట ఉంది సార్ కుంభకోణము. ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ లోను దాదాపు 2000 కోట్లు స్వాహా. సాక్షిలు యాడ్స్ రూపంలో 1000 కోట్ల పైన స్వాహా. సంచులకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు కానీ వాటికి కానీ వేసిన పెయింట్ ఖర్చు, రంగుల ఖర్చే 1400 కోట్లు, మళ్ళీ తీసేయడానికి 1400 కోట్లు, 2800 కోట్లు. సరే ఏంది సార్, నాకైతే ఈ మధ్యకాలంలో ఈ కుంభకోణాలు విని జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కుంభకోణం 5000 కోట్లు. సారీ, సెక్యూరిటీ 986 మంది, సంవత్సరానికి 1000 కోట్లు, 5000 కోట్లు, 5000 కోట్లు కుంభకోణము. ఏంది సార్ అసలు? ప్రభుత్వాన్ని ఇలా కూడా వాడచ్చా ప్రభుత్వ సొమ్మును అని చెప్పేసి ప్రజలకు లేని ఐడియాలను ఇస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇసుకను కూడా ఇలా అమ్ముకుందో మనము చేసుకోవచ్చా సొమ్ము అని చెప్పేసి చూపించారు. అది మొన్న ఎవరో అన్నారు, ఇసుక కింద పండే వేరుశెనక్కాయలు ఆ పంట కంటే కూడా పైన ఉన్న ఇసుకకి విలువ ఎక్కువైపోయిందని మనమే సార్ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు భారతీరెడ్డి గారు ఒకవైపు ఏమో పార్టీ సంక్షోభంలో ఉంది, నాయకులు ఒక్కొక్కరు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఉంటుందా లేదా అనేది పునరుజ్జీవము, మళ్ళా ఆ ఊపు వస్తుంది పార్టీకి ఉంటుందా ఇప్పుడు ఎందుకు ఉండదు అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే 3 క్యాపిటల్స్ అన్నారు. గతంలో అసెంబ్లీలో నేను ఆమోదిస్తున్నానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అని చెప్పారు. అక్కడ క్రెడిబిలిటీ దొబ్బింది. ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారు. రేపు మళ్ళా ఏ ప్రాంత వాసులు, ఒక్క రాయలసీమలో అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి మరలా ఏదైనా రెడ్డి కమ్యూనిటీ ఏకమయ్యి ఇదే అయితే ఓకే, ఒక 10 నుంచి ఒక 15 సీట్లు 20 సీట్లు రావడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే నెల్లూరు నుంచి ఇటు పైకి శ్రీకాకుళం వరకు మొదలు పెడితే ఎవరు నమ్ముతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? ఏ విధంగా నమ్ముతారు? ఇప్పుడు మేనిఫెస్టో పెట్టాడుగా,
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో బాగాలేదనే కదా, ఇది ఆకర్షణీయంగా ఉందనే కదా కూటమిని ఆదరించిండేది, ప్రజలు యాక్సెప్ట్ చేసిండేది. మరి ఇంతకంటే బెటర్గా నువ్వు నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా వస్తావు? రుణమాఫీ అంటావా? రుణమాఫీ అంటే రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగస్తులకి ఇచ్చినట్టే ఇచ్చి రివర్స్ తీసేసుకున్నావు. అవును. రైతులకి ఏం చెప్పావు? మే నెల 50 అంటే ఒకసారి 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరము 13,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తీరా చూస్తే దాంట్లో మెలికలు పెడితేవి. ఏం పెడితేవి? సెంట్రల్ది కలిపి అంతా కలిపి అని చెప్పి దాన్ని మసిబూసి మారేడికాయ చేసేసావు. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ లేకపోయా, డ్రిప్ ఇరిగేషన్ లేకపోయా, ఎరువులు లేకపోయా, నువ్వు మళ్ళీ కొత్తగా ఉద్ధరించేది ఏముంది? రైతులు నమ్మరు, ఉద్యోగస్తులు నమ్మరు, అవ్వాతాతలు నమ్మరు, అక్క చెల్లెమ్మలు నమ్మరు. ఇప్పుడు నీ క్యాడర్ ఏముంది? ఇంక ఏ వర్గాలు నమ్ముతాయి నిన్ను? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కూడా ఎందుకంటే రాష్ట్రం మీద ప్రేమతో ఫస్ట్ టైం వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడం జరిగింది. మరి ఫస్ట్ టైం వాళ్ళకు కూడా రాష్ట్రం మీద ప్రేమ కలిగింది కదా, మన రాష్ట్రం నాశనం అవుతుందని చెప్పేసి. ఇంకా అటుపోతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అసలే ఆదరించరు. ఎందుకంటే అక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదని చెప్పేసి అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు భారతీరెడ్డి గారు ఇంకా వాళ్ళు ఏదో ఒక పార్టీలోకైతే విలీనం చేయాల్సిందేదేగా. ఇప్పుడు నాయకుల కొరత ఏర్పడింది మీకు. ఎవరు వస్తారు మీ పార్టీలోకి? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీరు చేసిన అవినీతుల మీద చిట్టా విప్పితే ఒక్కోటి ఒక ఎమ్మెల్యే మీద, మంత్రి మీద మొత్తం ఇప్పుడు కొత్త జైలు కట్టేయాలా చంద్రబాబు నాయుడు గారు? కొత్త జైలు కట్టించేసి అందరికీ కొత్త సిఐడి ఆఫీసర్స్ రిక్రూట్ చేసుకోవాలి. 151 జైలు, 22 ఎంపీలకి 22 జైలు కట్టాలి. మళ్ళీ దానికి ప్రభుత్వానికి డబ్బు బొక్క. మళ్ళీ ఇటు చూడండి సార్, ఇప్పుడు భారతీరెడ్డి గారు బీజేపీలోకి పోతారని ఒక లోగుట్టు సమాచారము వీళ్ళందరినీ తీసుకొని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఆడపడుచు అయినటువంటి షర్మిలా గారు అడ్డుగోడగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకుండా ఒకే ఒక ఆప్షన్ ఏది? బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ఈ పార్టీలోకి రావాలి అంటే ఇప్పుడు బీజేపీ యొక్క శీల పరీక్ష మొదలవుతుందిగా, పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలిగా బీజేపీ. ఇప్పుడు గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారిని ఆదరించింది, అక్కడ పార్టీ ఏమైందో చూశారు. కర్ణాటకలో ఓం నమ శివాయ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గెలుచుకుంటే ఇప్పుడు వచ్చేదో 1% 2% ఓటు కూడా ఉండవు బీజేపీ పార్టీకి. ఇప్పుడే సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అధికారం చేపట్టింది. నెక్స్ట్ టైం వస్తుందో రాదో తెలియదు. మనం ఆ రాజకీయ సమీకరణాలు ఎలక్షన్ ముందుకు మారుతూ ఉంటాయి. వచ్చే ఎలక్షన్కి అంటే 2029కి ముందు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రతిపక్షాలందరినీ కలుపుకొని ముందుకు పోతూ ఉంది బలంగా. మరి ఎక్కడ స్థానం ఉంది వీళ్ళకి? ఇప్పుడు ఎటు చూసినా నువ్వు కులాల మధ్య చిచ్చు రేపాల్సిందేదే. నువ్వు మళ్ళా ఏదో నీ వ్యూహంతో రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని విడగొట్టే ప్రయత్నం చేయాలి. అది ససేమిరా జరగదు. ఇంకా రెండోది ఏంది? మతాల మధ్య చిచ్చు, క్రిస్టియన్స్కి మైనారిటీస్కి మధ్య, హిందువులకు మధ్య ఏదో ఒక మత చిచ్చు పెట్టడము, అల్లర్లు లేపడము, ఇంకా ప్రాంతాల మధ్య విద్వేషము. గ్రేటర్ రాయలసీమలో నువ్వు స్థానం సంపాదించాలి కాబట్టి గ్రేటర్ రాయలసీమ ఒక ఉద్యమం అంటే మన రాయలసీమకి ఏదో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇది నష్టం జరుగుతుందని చెప్పడము. కానీ రాయలసీమ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనా కాలంలో నువ్వు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినది కూడా లేదు, రైతులకి ఏమి చేసినది లేదు. ఇంకా ఏ రకంగా రాయలసీమ ప్రాంత వాసులు కూడా నమ్ముతారు? ఇంకా చూడండి సార్, ఇప్పుడు ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఏ రూపేనా వీళ్ళు సర్వైవ్ అవుతారు రాజకీయాల్లో? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి, నిన్ను నమ్మి మేము అందరూ మునిగిపోయేటట్టున్నాం, ఇప్పుడు మా అందరి మీద కేసులు పడేటట్లు ఉన్నాయి, మా బతుకులు ఏంటి, మేమేం చేయాలి, మమ్మల్ని అలా నట్టేట్లు ముంచేసావా అని చెప్పి అడుగుతున్నారు జగన్ రెడ్డిని. అంతే కదా సార్. మరి ఇప్పుడు వాళ్ళు అడగడంలో తప్పేముంది? ఒక నాయకుడిని నమ్ముకున్నారు, నువ్వు చేసిన ఏదైతే ఏకపక్ష ధోరణి, ప్యాలెస్ నుంచి బయటికి రాకోకుండా పరదాలు కట్టుకోవడం ఒకటి, మంత్రులకి అపాయింట్మెంట్ లేదు, నీ దర్శన భాగ్యం లేదు. మరి ఇంక ఎలా? వాళ్ళు కోట్ల రూపాయలు ప్రజలకు ఎలక్షన్లో ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎలా బతకడము? ఇప్పుడు వాళ్ళందరూ భారతిరెడ్డి గారిని మొరపెట్టుకుంటున్నారా? మన అందరం కలిసి బీజేపీ భారతిరెడ్డి గారు బీజేపీలోకి జంపు అని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. మనం అది వేచి చూడాలి. భారతీరెడ్డి గారు వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళినట్టే. ఇంకా కొత్తగా ఏవైనా కొత్త పార్టీ పుట్టుకొని వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పలేము. వాళ్ళ కుటుంబం నుంచే వేరే వాళ్ళ చేత ఒక కొత్త పార్టీ పెట్టించి మరలో ఒక కొత్త సిద్ధాంతం ఏదైనా ముందుకు వస్తే చెప్పలేము. ఎందుకంటే ఏదైనా జరగచ్చు సార్ రాజకీయాల్లో. మన ఇప్పుడు పొంగునూరులో రామచంద్ర యాదవ్ గారు
ఆయన పార్టీ పెట్టడం జరిగింది. మరి ఎప్పుడే ఏదైనా జరగచ్చు. మరి ఇటువంటి సమయంలో మనము భారతిరెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఓకే అండి, చూద్దామండి భారతిరెడ్డి గారి నిర్ణయం కోసం ముందు రోజుల్లో ఏం చేయబోతున్నారు అనే దాని గురించి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. నమస్తే.